హాయ్ గైస్, హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికి నమస్కారం. ఇది నా మొదటి వాయిస్ వీడియో. ఇంతవరకు నేను స్క్రీన్పై టెక్స్ట్ రూపంలో టైప్ చేస్తూ నా అనాలిసిస్ను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ అలా చేయడం కంటే వాయిస్ ద్వారా వివరించి చెప్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందని అనిపించింది. అందుకే ఈరోజు అంటే 29 జూన్ 2026 నుంచి నా అనాలిసిస్ను వాయిస్ ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అలాగే జూలై నుంచి ప్రతిరోజు ప్రీ మార్కెట్ అనాలిసిస్ అండ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో నేను మార్కెట్ని ఎలా అనలైజ్ చేస్తాను, ఎక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, ఎక్కడ వరకు టార్గెట్ ఉండొచ్చు, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, అలాగే నా ఆలోచన విధానం ఎలా ఉంటుందో మీతో పంచుకుంటాను. నాకు స్టాక్ మార్కెట్లో అప్రాక్సిమేట్లీ 5.5 years ఎక్స్పీరియన్స్ ఉంది. నా అనాలిసిస్ అంతా మిక్స్డ్ స్ట్రాటజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్యాండిల్ స్టిక్స్ని ఎలా ఫామ్ అవుతున్నాయో అబ్జర్వ్ చేస్తాను. అంటే ఏ లెవెల్ దగ్గర ఎలాంటి టైప్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ఫామ్ అవుతుందో అబ్జర్వ్ చేస్తాను. ఆ క్యాండిల్ స్టిక్స్ ద్వారా ఫామ్ అయిన ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తాను. ఆ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ద్వారా హారిజాంటల్ లెవెల్స్లో ఎక్కడ బయర్ సెల్లర్స్ ఉన్నారో చూస్తాను. అలాగే స్లోప్ లెవెల్స్లో ఎక్కడ బయర్ సెల్లర్స్ ఉన్నారో చూస్తాను. ఆ బయర్ సెల్లర్స్ ఉండే పాయింట్నే మనం రెసిస్టెన్స్ లేదా సపోర్ట్ అని అంటాం. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్లో ఏ లెవెల్ బలమేందో తెలుసుకోవడానికి ఫిబొనాచి రిట్రేస్మెంట్ అండ్ ట్రెండ్ బేస్డ్ ఫిబొనాచి టూల్స్ ఇచ్చేస్తాను. వాటితో పాటు ఆర్డర్ బ్లాక్స్, ఇంబ్యాలెన్స్, ఎఫ్ఈజెస్, బయర్స్ అండ్ సెల్లర్స్ యాక్టివిటీ, ట్రెండ్ లైన్స్, లాజిక్ పాయింట్స్, పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇవన్నీ కాన్సెప్ట్ని మిక్స్ చేసుకుని నేను అనలైజ్ చేస్తాను అనమాట. గత 5 yearsలో నేను చాలామంది దగ్గర ట్రేడింగ్ కోర్సులు నేర్చుకున్నాను. వాటిని నేర్చుకోవడానికి దాదాపు 6 to 7 lakhs ఖర్చు చేశాను. కానీ ఈ ప్రయాణంలో నాకు ఒక విషయం బాగా అర్థమైంది. ఎవరైనా చెప్పిన స్ట్రాటజీని అలాగే ఫాలో అవడం కంటే అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుని మన ఆలోచన విధానానికి తగ్గట్టుగా మన సొంత స్ట్రాటజీ తయారు చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎవరి మైండ్ సెట్ తగ్గట్టు వాళ్ళ స్ట్రాటజీని ప్రిపేర్ చేసుకోవాలి. నా మైండ్ సెట్ తగ్గట్టు నేను ఒక స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకున్నాను. అది నాకు యూజ్ అయింది. ఎందుకంటే నా మైండ్ సెట్కి అనుకూలంగా ప్రిపేర్ చేసుకున్నది. వేరే వాళ్ళకి అది యూజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉండొచ్చు. అందుకే నేను నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ కలిపి నా అనుభవంతో పరీక్షించి నా సొంత స్ట్రాటజీ రూపొందించుకున్నాను. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో నేను చెప్పేది నా వ్యక్తిగత అనుభవం ఆధారంగా చేసిన అనాలిసిస్ మాత్రమే. ఇది బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు. మార్కెట్లో ఎవ్వరూ 100% కరెక్ట్గా చెప్పలేరు. కాబట్టి మీరు కూడా మీ సొంత అనాలిసిస్ చేసి సరైన రిస్క్ మేనేజ్మెంట్ పాటిస్తూ ట్రేడ్ చేయండి. ఈ వీడియోస్ ద్వారా నా అనుభవాన్ని, నా ఆలోచన విధానాన్ని మీతో పంచుకోవడమే నా ముఖ్య ఉద్దేశం. ఇందులో మీకు ఏదైనా ఉపయోగపడితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ట్రేడ్స్, మనం బిఫోర్ గోయింగ్ టు అనలైజ్ 29th June 2026 నిఫ్టీని ఒకసారి ప్రీవియస్ 25th నేను డౌన్ సైడ్ ట్రెండ్ ఎలా క్యాచ్ చేశాను చెప్తాను మీకు. యాక్చువల్గా ఇది అప్ సైడ్ ఇది ట్రెండ్ బేస్డ్ ఫిబొనాచితో ఈ జోన్ ట్రై చేశాను కదా. ఈ జోన్ దగ్గర ప్రీవియస్ అంటే నేను ఎక్కువ హై టైం ఫ్రేమ్లో 1 hour కానీ 50 minutes కానీ 1 day కానీ చెక్ చేసుకుంటాను. ఆ లెవెల్స్లో ఎక్కడెక్కడ ఆ టైం ఫ్రేమ్లో ఏ లెవెల్స్ దగ్గర బయర్ సెల్లర్స్ ఉన్నారో చెక్ చేస్తాను. అంటే రెసిస్టెన్స్ సపోర్ట్స్ జోన్స్ ఐడెంటిఫై చేస్తాను. ఆ జోన్స్లో కొంచెం లోవర్ టైం ఫ్రేమ్ 1 day చెక్ చేశానంటే 1 hourకి వస్తాను. 1 hour టైం ఫ్రేమ్లో ఆ జోన్లో లెవెల్స్ డ్రా చేస్తాను, లైన్స్ డ్రా చేస్తాను. నెక్స్ట్ 1 hour నుంచి మళ్ళీ ఇంకా లోయర్ టైం ఫ్రేమ్ అంటే 15 minutes వచ్చేస్తాను. 15 minutesలో అక్కడ ఏమైనా ప్యాటర్న్స్, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఏమైనా రెడీ అయ్యి బ్రేక్ ఇచ్చిందా అక్కడ లైన్స్, అక్కడ హారిజాంటల్ సపోర్టు, రెసిస్టెన్స్లో డ్రా చేసుకుంటాం. సో ఇక్కడ ఏం జరిగింది, ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ ఇచ్చిందో ఈ క్యాండిల్ జూమ్ చేస్తాను. ఇంకా ఈ క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ ఇచ్చిందో డౌన్ సైడ్కి నాకు డౌన్ సైడ్ కన్ఫర్మేషన్ దొరికేసినట్టే. ఎందుకంటే ఇంత కన్సల్టేషన్ తర్వాత ఒక బిగ్ క్యాండిల్ బ్రేక్ ఇచ్చింది. ఆ బిగ్ క్యాండిల్ కూడా 2 గ్రీన్ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ ఈ క్లోజింగ్ని బిలో క్లోజ్ చేసిందో స్ట్రాంగ్ సెల్లర్ జోన్ స్టార్ట్ అయినట్టే. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను. ఎక్కడ టార్గెట్ ఫస్ట్ అదే బై సైడ్ ఉన్నవాళ్ళు బయర్స్ అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకుని అంటే 1225 ఎంట్రీ తీసుకుని ఈ లెవెల్ టచ్ చేయగానే అంటే ఇది బయర్ జోన్ అనమాట. ఎప్పుడైతే ఈ జోన్కి ఇక్కడ ఇంత కన్సల్టేషన్ జరిగిందంటే ఇక్కడ స్మాల్ బయర్ జోన్ ఉంటుంది. ఈ బయర్ జోన్ రాగానే బయర్స్ అయితే ఎగ్జిట్ అయిపోండి. ఏది పుట్టు బై చేసిన వాళ్ళు ఇక్కడ రాగానే ఎగ్జిట్ అయిపోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఇంత ప్రాఫిట్ చూసినాక మళ్ళీ ఇన్ని 5 minutes 1 2 3 4 5 6 7 క్యాండిల్స్ వరకు మళ్ళీ ఇదే లెవెల్కి 8 9 10 క్యాండిల్స్ అంటే 1 hour టైం పట్టింది. ఇక్కడ చూసిన ప్రాఫిట్ మళ్ళీ చూడడానికి నీకు 1 hour టైం పట్టింది. సో నేను చెప్పేదంటే బయర్స్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ మళ్ళీ మనకి అవకాశం ఉండేది. ఎలా బయర్స్కి ఇంకో అవకాశం, సెల్లర్స్కైనా ఉంటుంది కానీ బయర్స్ అయితే సేఫ్ సైడ్ ఇక్కడ స్మాల్ బయర్ జోన్ కూడా ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఇక్కడ ఫిబొనాచి డ్రా చేసుకుందాం. ఈ హై నుంచి ఈ లోకి డ్రా చేస్తే మనం ఫిబొనాచి ఎలా తీసుకుంటాం 0.5 0.618 జోన్ ఎంట్రీ. సో ఆ జోన్కి రాగానే మన డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఆ జోన్కి రాగానే 0.5 ఇది ఈ జోన్లో మన ఎంట్రీ ఉంటుంది. 0.382 మన ఎస్ఎల్ 0.382 అంటే 24 226 నేను 24 230 అసలు పెట్టేసుకుంటా. ఈ జోన్లోకి రాగానే ఎంట్రీ. సో ఈ జోన్లో ఎన్ని గంటలకు వచ్చింది 1:45 వచ్చింది. సో ఇక్కడే నా డౌన్ సైడ్ ఎంట్రీ ఉంటుంది. మళ్ళీ పుట్టు బై చేస్తాం లేదా కాల్ సెల్ చేసుకుంటాం. సో ఇక్కడ నా డౌన్ సైడ్ ఎంట్రీ, నా ఎస్ఎల్ స్టాప్ లాస్ వచ్చేసి ఇది మళ్ళీ సేమ్ కొంచెం పైన పెట్టుకుంటాను. సో ఇంకా నేను ట్రెండ్ బేస్డ్ ఫిబొనాచి తీసేస్తాను. ఇది ఇంకొక ట్రేడ్ అనమాట. సేమ్ అంటే డైరెక్ట్ ఇక్కడ వరకు సెల్లర్స్ అయితే హ్యాపీగా వెయిట్ చేస్తారు. సెల్లింగ్లో మనకు లాస్ తక్కువ ఉండేది కాబట్టి
సెల్లింగ్లో రిస్క్ తక్కువ, లాస్ తక్కువ కదా, రిస్క్ తక్కువ. హ్యాపీగా ఈ కన్సల్టేషన్ కూడా మా సెల్లింగ్లో ప్లస్ అయ్యింది. బయర్స్కి కన్సల్టేషన్ అంతా లాస్ ఉండొచ్చు వ్యాలిడిటీకే జరిగి, అది ఎక్స్పైరీ డే ముందు రోజు అయితే వ్యాలిడిటీకే జరిగింది కదా, అందుకు చెప్తాను. సో ఇక్కడ టార్గెట్ ఇది ఒకటి. ఇప్పుడు సరే 29th వచ్చేద్దాం. 29th వచ్చేస్తే 29th జోన్లో మనం ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు మనకు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందు హై డే అంటే ప్రీవియస్ హై స్వింగ్ హై చూసుకోవాలి. స్వింగ్ హై దగ్గర మార్క్ చేసుకొని ఉంచుకోవాలి. ఇది మన స్వింగ్ హై. సో స్వింగ్ హై మార్క్ చేసి పెట్టుకోవాలి. ఈ స్వింగ్ హై. సో నెక్స్ట్ మార్కెట్ ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయిన తర్వాత ఒక లో చేస్తే, లో చేసిన తర్వాత మార్క్ చేసుకోవాలి లోని. ఓకే, లో మార్క్ చేసుకుందాం. ఓకే, ఇది ఆల్రెడీ నాకు ఇక్కడ లెవెల్ ఉంది. సో ఈ లెవెల్కి వచ్చి పైకి వెళ్ళింది కాబట్టి ఓకే, నాకే పర్లా. నాకు ట్రేడ్ మిస్ అవ్వడం కాదు, ఈ ఫోమో పోగొట్టేసుకోండి అందరూ. మనకి మంచి పాయింట్ జరిగితేనే ట్రేడ్ చేయండి. అనవసరంగా ఒక 10 పాయింట్లకు వస్తుంది దిగి చాలా లాసులు చేసుకుంటారు. నా 5 years అనుభవంలో చెప్తున్నాను. ఇలా ఏమొద్దు, పర్ఫెక్ట్ సెటప్ వచ్చింది ఒక్క ట్రేడ్ అయినా సార్ మనకి. సో ఇప్పుడు మనకి డేస్ హై నుంచి డేస్ లోకి అంటే ఫిబొనాచి డ్రా చేసుకుందాం. డేస్ హై, డేస్ ప్రీవియస్ స్వింగ్ హై నుంచి ఈరోజు రీసెంట్గా ఫామ్ అయిన లోకి నా జోన్, నా ఎంట్రీ ఎక్కడ ఉంటుంది? 0.5, 0.618 మధ్యలో ఉంటుంది. నేను మార్క్ చేసుకుంటాను. 0.5, 0.618 మధ్యలో ఉంటుంది. నేను ఒకటే ఫిబొనాచి ఒకటే ఫాలో ఉన్నది. దీనికి మా ఫాలో అవడానికి ముందు ఆర్డర్ బాక్స్ ఆ లైన్లో సరే ట్రెండ్ లైన్స్ సపోర్ట్లు కానీ, లేదంటే అదే స్లోప్ లైన్స్ కానీ, హారిజాంటల్ కానీ, సపోర్ట్ రెసిస్టెన్స్ కానీ చెక్ చేసుకుంటాను. సో నా ఎంట్రీ పాయింట్ ఎక్కడ ఉంటుంది? 0.618, 0.5 మధ్యలో ఉంటుంది. అండ్ నా స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది? సారీ పక్క దొరికిస్తుంది అది. నా స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది? నా స్టాప్ లాస్ వచ్చి 0.382 మధ్యలో ఉంటుంది. సో నేను ఇప్పుడు నేను తీసేస్తాను. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ జోన్లోకి రాగానే వెయిట్ చేస్తాను. జోన్లోకి మార్కెట్ వచ్చిందని చెక్ చేస్తాను. ఆ జోన్లోకి వస్తే 90 పాయింట్, అది రాకపోతే 90 పాయింట్ లేదు. ఆ జోన్లోకి రావాలి. ఎస్ జోన్లోకి వచ్చింది. ఇప్పుడు నాకు ఎస్ఎల్ స్మాల్ ఉంటుంది అనమాట. సో ఈ జోన్లోకి వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఇంటి తీసుకుంటాను. నా టార్గెట్ వచ్చేసి తర్వాత సెట్ చేద్దాం. ఫస్ట్ ఎస్ఎల్ సెట్ చేసుకుంటాను. ఇది నా ఎస్ఎల్, నా జోన్లో ఎంట్రీ తీసుకుంటాను. ఇప్పుడు టార్గెట్ సెట్ చేసుకున్నాను. టార్గెట్ ఎలా అంటే 10 days మంచిగా వెళ్తాను. ఇది 2 days హై కదా, హై క్రియేట్ చేసి మళ్ళీ లోకి వచ్చి మళ్ళీ లో నుంచి ఒక హైకి వెళ్ళింది కదా, ఆ హైకి డ్రా చేస్తాను 10 days ఫిబొనాచిలో. ఇప్పుడు నాకు నా జోన్ ఇది నేను ప్రిపేర్ చేసుకున్న నా ఓన్ 2 days ఫిబొనాచి. నా టార్గెట్ వచ్చేసి 0.618 నుంచి 2 మధ్యలో, అంటే ఈ జోన్లోకి నా టార్గెట్ ఉంటుంది. ఈ జోన్లో నా టార్గెట్ ఉంటుంది. సో ఈ జోన్స్ ఎప్పుడైనా ప్రీవియస్లో ఈ జోన్లో ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయి చెక్ చేసుకుంటాను. సో నాకు ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ కనపడింది, కనపడేసింది. ఓకే, ఇప్పుడు నేను ఈ జోన్లో ఇంపార్టెంట్ లెవెల్ కనపడింది కాబట్టి ఇదే నా టార్గెట్. డౌట్ లేకుండా నా టార్గెట్ అది. ఈ జోన్ తీసేస్తాను. ఇంకా ఇలా కూడా అనుకున్నాను సార్, నా టార్గెట్ కనిపిస్తుంది. ఇది నా టార్గెట్ లెవెల్. సో నేను ఇప్పుడు ఓకే ట్రైన్ తీసుకో డౌన్ సైడ్ పుట్టు బై చేసిన వాళ్ళైనా కాన్సల్ట్ చేసిన హ్యాపీగా. నా సజెషన్ అయితే బయింగ్ సైడ్ ఉండద్దు, బయింగ్ సైడ్ ఎవరైనా ఇప్పటికైనా ఒక 4-5 days కంటిన్యూగా ప్రాఫిట్లో ఉన్నా సరే ఒక్క డే చాలు మనల్ని మెంటల్గా డిస్టర్బ్ చేయడానికి. ఆ ఒక్క డే మంత్స్ సంపాదించుకున్న ప్రాఫిట్ అంతా లాస్ చేసేస్తుంది అనమాట. ఇది ఒక మంచి లెవెల్, కరెక్ట్గా నా లెవెల్ టచ్ చేసి చూడండి. ఎగ్జిట్ అయిపోవచ్చు ఇక్కడతో, ఇంకా ట్రేడ్ లేదు. మంచి ట్రేడ్ కూడా పట్టుకోండి చాలు, అనవసరం పిచ్చి ట్రేడ్ వద్దు. ఇక్కడ ఎగ్జిట్ అయిన తర్వాత ఇక్కడ లెవెల్ ఉంది కదా, ఈ పర్పుల్ లెవెల్, ఈ లెవెల్కి మధ్యలోనే మార్కెట్ కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంతే. ఎందుకంటే అది బ్రేక్ అవుతుంది, ఇది బ్రేక్ అవుతుంది, ఇంపార్టెంట్ లెవెల్ అనమాట ఇది. సో ఇది మనం హై టైం ఫ్రేమ్లో డ్రా చేసుకుని ఆల్రెడీ మనకి ఇక్కడ ప్రీవియస్ టార్గెట్లో పెట్టుకున్నాం చూడండి. ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవన్నీ. ఎందుకని ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది, అందుకని నేను ఇక్కడివరకు ఆ రోజు అయితే మనకి ఎక్స్పైరీ డే అనుకుంటా. డైరెక్ట్ మన టార్గెట్ నుంచి డైరెక్ట్గా 10 times అయింది ఇక్కడ. అంటే 10 rupees 100 rupees అయింది. మన టార్గెట్ వరకు మాత్రం చాలా ఫాస్ట్ పడింది. ఆ తర్వాత మళ్ళీ కన్సల్టేషన్ జరిగి మళ్ళీ కన్సల్ట్ ఇక్కడంతా వేస్ట్, ప్రాఫిట్ టైం ఉండవు. సో మనకి ఈరోజు ఆ జోన్ అయిపోయింది.